హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో ఇక్కడ ఈ యొక్క బెల్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. జాబ్ నీడ్ ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగాలకు అప్లై చేయండి. ఎటువంటి ఫీజు కూడా లేదు మనకు, అంటే ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ యొక్క ఉద్యోగాల కోసం మేము ఎంతగానో శ్రమించి, అంటే అన్ని వెబ్సైట్స్ వెతికి ఈ వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, మీ నుంచి ఒక లైక్ అయితే కోరుకుంటున్నాం. తప్పకుండా లైక్ చేసి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో అలా చేస్తే ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. చాలామంది అనుకుంటారు ఇన్ని జాబ్ అప్డేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫేక్ ఏమో అనుకుంటారు. అలా మన ఛానల్లో రావన్నమాట. మీకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను, BLindia.in అని చెప్పేసి. మీరు కూడా ఈ వీడియోని క్లోజ్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇక్కడ మనము జాబ్ నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చూడండి, రిక్రూట్మెంట్ అడ్వర్టైజింగ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ రిక్రూట్మెంట్స్ అట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆర్ అడ్వర్టైజ్డ్ త్రూ దిస్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ యొక్క బెల్ కంపెనీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఈ వెబ్సైట్లోనే వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో కాబట్టి మీరు ఫ్రాడ్ అనేవి నమ్మద్దు, ఈ వెబ్సైట్లో వస్తేనే మీది నిజమని చెప్పి నమ్మండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ టెంపరరీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ BEL ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నేను చెప్పాను కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు నాన్ టీచింగ్ మరియు టీచింగ్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. మనకి జాబ్ అనేది బెంగళూరులో ఉంటుందండి. బెంగళూరులో మనం జాబ్ చేయాలి. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు. కేవలం మనకు టైం అనేది కేవలం ఒక 6 రోజులు మాత్రమే ఉందన్నమాట. సో ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ వెనుక మా ఎఫర్ట్ చాలా ఉందన్నమాట. సో మేము ఎంతగానో సెర్చ్ చేసి ఈ వీడియోస్ని మీ దగ్గర తీసుకొస్తున్నాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి మాకు అందరికీ సపోర్ట్ తెలియజేయండి. ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మనం క్లిక్ చేస్తే మనకు ఒక PDF ఓపెన్ అవుతుందండి. సో అది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లైవ్ మీకు. చూడండి, ఇది మనకు జాబ్ డీటెయిల్స్ అనమాట. బెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు రావడం జరిగింది. 12వ తారీఖున మనకు విడుదల చేశారనమాట. సో ఇక్కడ మనకు టెంపరరీ పొజిషన్స్, కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ సంస్థ కాబట్టి ఇక్కడ వర్క్ చేసిన అనుభవం మనకుంటే సో మనకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం వేటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఎటువంటి ఫీజు లేదు, ఒక రాయి వేసి చూడండి ఏమవుతుంది. సో మనకు ఆఫీస్ అసిస్టెంట్ టెంపరరీ పోస్టులు అనమాట, 3 పోస్టులు ఉన్నాయి. BCom చదివి ఉన్న వాళ్ళు, BCom విత్ కంప్యూటర్ నాలెడ్జ్. సో BCom విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మీకు శాలరీ ఎంత వస్తుందంట, 16,250 రూపాయలు వస్తుందండి, ఎందుకంటే టెంపరరీ పోస్ట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, జాబ్ అర్జెంట్ నీడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇక మిగతావన్నీ కూడా టీచర్ ఉద్యోగాలు అనమాట, అందుకే నేను చెప్పలేదు. ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. 16,250 రూపాయలు అనమాట శాలరీ. ఇక మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో రెజ్యూమ్ని పంపించాలి, కరికులం విటేని పంపించాలి. వీరు ఏదైతే ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మాట్ ద్వారా మనం అప్లై చేయవలసి ఉంటుందండి. సో మనకు ఎక్కడికి పంపించాలి అంటే పోస్ట్ ద్వారా, మనము చూడండి త్రూ పోస్ట్ ద్వారా. సో మనకు ఏప్రిల్ 23వ తారీఖు కల్లా పంపించాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు కాల్ వస్తుంది, అంటే మెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ వస్తుందన్నమాట. సో మనము ఈ ఉద్యోగాలకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు రిటర్న్ టెస్ట్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ పెట్టేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి అవకాశం, ఎటువంటి ఫీజు లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. సో మనము ఆ యొక్క ఫార్మాట్ని, అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పోస్ట్ ద్వారా చూడండి, సెక్రటరీ BEEI అంటే బెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో మనకు బెల్ హై స్కూల్ బిల్డింగ్, సో జలహల్లి పోస్ట్ ఆఫీస్, బెంగళూరు 560013 అనే అడ్రస్కు ఏప్రిల్ 23 కల్లా పోస్ట్ ద్వారా పంపించేయాలి, అంతే అండి. సో సింపుల్. సో మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, త్వరగా అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశము. ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.